I want to hack their network without their knowledge. Sir, kill a virus with a virus. సార్ వీడు యూబీసీ బ్యాంక్ సిస్టమ్ని హ్యాక్ చేసి 17 లక్షలు నొక్కేశాడు సార్. వీళ్ళు అమ్మాయిల ఫోటోల్ని మాఫ్ చేసి వాట్సాప్లో వీళ్ళందరినీ ఎనిమల్స్తో అటాక్ చేయాలి. నీతో చేస్తే సరిపోద్ది అనుకుంటా. సార్ వీడు సెల్టెల్ నెట్వర్క్ని హ్యాక్ చేసి ఏం చేసావు? 200 బిల్లు బదులు 2000 రూపాయలని తప్పుగా పంపించారు. వాడితో మాట్లాడాను, బతిమలాడాను, తగ్గించాను. నెట్వర్క్ హ్యాక్ చేసి 40 లక్షల కస్టమర్స్ బిల్ 2 రూపాయలు చేశాడు. కంపెనీకి 10 కోట్లు లాస్. సూపర్ రా. కమిషనర్ హత్యకి వీడికి సంబంధం ఉందని చెప్పి మన కస్టడీలోకి తీసుకో. ఎస్ సార్. ఆగండ్రా, మీరేం తప్పు చేశారా? ఆన్లైన్ లో ఆంటీలకు కనెక్షన్ ఇచ్చాం. గ్యాస్ కనెక్షన్ కాదు, కేబుల్ కనెక్షన్ కాదు, కరెంట్ కనెక్షన్ కాదు, వాటర్ కనెక్షన్. ఏంట్రా మ్యాటర్? మన అంకుల్స్ కి ని కాక మీద ఉన్న అంకుల్స్ కి కత్తి లాంటి ఆంటీస్ ని, ఫ్రీగా ఉండే అబ్బాయిలకి ఫ్రిక్కర్ అమ్మాయిల్ని కనెక్షన్ ఇచ్చాం. బ్రోకర్ నా కొడుకులని తెలియక పొరపాటుని కదిలించాను. ఈ ఇన్వెస్టిగేషన్ నువ్వు హెల్ప్ చేసావంటే జైలు నుంచి నేను 2 నెలలుగా బయటికి. ఏం చేయాలో చెప్పండి సార్. Do it again. Your assumption is right, sir. 10:15 కి అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ నుంచి 31 సెకండ్స్ కమిషనర్ కి కాల్ వెళ్ళింది. 12 hours తర్వాత నెట్వర్క్ లోంచి దాన్ని ఎరేజ్ చేశారు. 11:15కి కమిషనర్ సిగ్నల్ హత్య జరిగిన చోట ఉంది, రైట్? ఎస్ సార్. ఉప్పినంగడి టవర్ సౌత్ ఈస్ట్ 620 meters పాయింట్ 10. ఆ పర్టికులర్ టైంలో హత్య జరిగిన చోట వేరే ఏదైనా సిగ్నల్ ఉందేమో చూడగలవా? 1 second సార్. ఒకే ఒక నంబర్ మాత్రం 300 meters దూరం నుంచి 11:12కి దగ్గరికి వచ్చి 11:16కి వెళ్ళిపోయింది. 4.5 నిమిషాలు అదే పాయింట్ లో సస్టైన్ అయింది. మల్లయ్య అన్న పేరు మీద ఉంది సార్. అంటే మల్లయ్యకు ఈ హత్యలో మొత్తం 9 సంబంధం ఉన్నట్టు ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్తోంది. కాల్ లిస్ట్ నుంచి ఏసీ నంబర్ని అరెస్ట్ చేసినట్టు మిగతా వాళ్ళ నంబర్స్ ని లొకేషన్ లిస్ట్ నుంచి అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా? దట్స్ పాసిబుల్ సార్. రిట్రై చేయగలవా? ఇట్ విల్ టేక్ 2 days. గెట్ ఇట్. ఎస్ సార్. సుబ్బు సార్, నేను వచ్చినాడు నాకు గురి పెట్టాడే శివ, వాడిని బరిలోకి దించుతావా? దించుదాం సార్. అరే నెట్టోడా, 9493639783 అనే నెంబర్ నుంచి ఒక అమ్మాయి నాకు ఐ లవ్ యూ అని మెసేజ్ పంపింది. నేను బదులుగా 70-80 సార్లు ఫోన్ చేసి చూసా, కానీ తీయలేదు. తను ఎవరు, ఊరేంటి, పేరేంటి అని. రే ఏంట్రా చెప్పడం పూర్తి కాకుండానే పేపర్ తీసిచ్చావు? తన పేరు పుష్ప, ఊరు బెంగళూరు, డేట్ ఆఫ్ బర్త్ 7th November 1994, నాన్న పేరు కృష్ణ, అమ్మ పేరు శాంతి. రే ఆగ్రా ఆగ్రా. ఇదే మెసేజ్ తను 2000 మందికి పంపించింది. ఆ 2000 మంది రోజు తనకు 60-70 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 180 మిస్డ్ కాల్స్ ఆ నెంబర్ వచ్చాయి. 12 నెంబర్స్ నుంచి టాప్ అప్ అవుతుంది. ఆ 12 నెంబర్స్ 20-25 ఏళ్ళ వయసున్న అబ్బాయిలవి. అందులో ఒక నెంబర్ ఢిల్లీ నుంచి టాప్ అప్ చేస్తారు. ఢిల్లీ నుంచా? రే లిస్ట్ ఏంట్రా నార్త్ ఇండియా వరకు వెళ్ళిపోయింది. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా?